వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖలో రొమాంటిక్ క్రిమినల్స్ ట్రైలర్ ను ప్రదర్శించిన మూవీ యూనిట్ డ్రగ్స్ మహమ్మారితో చిత్తవుతున్న యువతరంపై కథనం తిరుపతి తాతయ్యగుంటలో ముగిసిన గంగమ్మ జాతర అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకున్న జాతర హైదరాబాద్ గాయత్రి నగర్ లో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించాలని భక్తులకు ఆలయ అధికారులు ఆహ్వానం మంటల్లో చిక్కుకుని రైతు దుర్మరణం ఎల్లయ్య మృతితో కుటుంబంలో నెలకొన్న విషాద ఛాయలు ఇక డీటెయిల్స్ చూస్తే బెంగాల్ ఎన్నికల ప్రచార సమయాన్ని కుదిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. తృణమూల్ అధినేత మమతా బెనర్జీకి సంఘీభావం తెలిపాయి. ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. అసలు ఎన్నికల సంఘం ప్యానెల్ను ఎంపిక చేసే విధానాన్ని సమీక్షించాల్సిన సమయం వచ్చిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి కాస్త మోదీ కోడ్ ఆఫ్ మికాస్ కండక్ట్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. బెంగాల్లో ఎన్నికల ప్రచార సమయాన్ని 24 గంటలు కుదించడం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అన్నారు. ప్రచార వ్యవధి కుదింపు మోదీ బీజేపీలకు ఎన్నికల సంఘం ఇచ్చిన వీడ్కోలు బహుమతిగా అభివర్ణించారు. ఈసీ నిర్ణయాలపై కమిషన్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలిపారు. బెంగాల్లో విధ్వంసానికి కారణమైన అమిత్ షా నేతృత్వంలోని బీజేపీ గూండాలను శిక్షించకుండా ప్రచార సమయాన్ని కుదించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం అధికార పక్షానికి విపక్షాలు వేర్వేరు నిబంధనలు అమలు చేస్తోందని డీఎంకే అధినేత స్టాలిన్ మండిపడ్డారు. ఎన్నికల సంఘానికి నిజంగా బెంగాల్ హింస పట్ల ఆందోళన ఉంటే గురువారం నుంచే ప్రచారాన్ని బంద్ పెట్టాల్సిందని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. మోదీ ముందుగా ప్లాన్ చేసుకున్న కోల్కతా సభల కోసమే గురువారం ప్రచారానికి అనుమతించారని ఆరోపించారు. మోదీ అమిత్ షాలు మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకోవడం సరికాదన్నారు. బీజేపీ ఎన్నికల సంఘంతో జట్టు కట్టినా తమకు అనుకూలంగా ఎన్నికల ప్రచార వ్యవధిని కుదించినా బెంగాల్లో మమతా ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత అమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. బీజేపీ దేశంలో అత్యవసర పరిస్థితి వాతావరణాన్ని కల్పిస్తోందని ఎన్సీపీ మండిపడింది. విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. మోదీ సర్కార్ प्रधानमंत्री श्री नरेंद्र मोदी श्री अमित शाह के द्वारा सीधे हमला बोला जा रहा है। आज जब निष्पक्ष चुनाव की प्रक्रिया इस देश में खतरे में है, आज जब वन मैन वन वोट के प्रिंसिपल पर एक तानाशाही शासक और उनकी सरकार के द्वारा हमला बोला जा रहा है, तो चुनाव आयोग जिसकी संवैधानिक, नैतिक और कानूनी जिम्मेवारी है कि निष्पक्ष निर्भीक चुनाव इस देश में हो, आज वो एक डरा, थका, असहाय और असमंजस की स्थिति में प्रजातंत्र की रक्षा में नाकामयाब और प्रजातंत्र का हनन और चीरहरण होते हुए खड़ा खड़ा देख रहा है। ऐसा लगता है कि चुनाव आचार संहिता अब मोदी जी की चुनाव प्रचार संहिता बन गई है। चुनाव आयोग आज अपनी विश्वसनीयता खो चुका है। जिस प्रकार से कल शाम को चुनाव आयोग ने पश्चिम बंगाल में 20 घंटे तक चुनाव प्रचार को करटेल कर दिया, रोक दिया, वो दर्शाता है कि ये अपने आप में देश के प्रजातंत्र पर एक काला धब्बा है। इस आदेश ने संविधान के आर्टिकल 324 की परिपाटी और संविधान के आर्टिकल 14 और 21 दोनों की परिपाटी और मान्यताओं को धूमिल किया है। ऐसा लगता है कि चुनाव आयोग का ये आदेश प्रधानमंत्री श्री नरेंद्र मोदी के लिए पार्टिंग गिफ्ट है, ताकि वो आज शाम को होने वाली मथुरापुर और दमदम की अपनी चुनावी रैलियां कर सकें और उसके बाद आज 10 बजे से ये प्रतिबंध लग जाएगा। क्या कारण है कि बजाय इसके कि जिस प्रकार की गुंडागर्दी और हिंसा का नंगा नाच हुआ कलकत्ता में, जहां खुद श्री अमित शाह उस रोड शो का नेतृत्व कर रहे थे,
उनको सजा देने की बजाय चुनाव आयोग आज ये कह रहा है कि वो शक्तिहीन है, वो मूक दर्शक है, उसके हाथ पांव बंधे हैं, उसकी आंख नाक कान तीनों के ऊपर पट्टियां हैं और वो देश के संविधान को लागू करने में, प्रजातंत्र की रक्षा करने में, प्रजातंत्र की बहाली में, निष्पक्ष निर्भीक चुनाव करवाने में संपूर्ण तौर से असक्षम है। चुनाव आयोग क्या आज मोदी और शाह जी ने चुनाव आयोग की निर्भीकता और निष्पक्षता पर जबरन कब्जा कर लिया है? सवाल ये है। और आज इस देश के नागरिक चुनाव आयोग से मूलभूत सवालों का अंतर्मंथन और जवाब चाहते हैं। बहुत संक्षिप्त में अगर मैं कहूं तो नंबर 1, ప్రాజెక్టులకు సేకరిస్తున్న భూమికి సరైన పరిహారం ఇవ్వడం లేదనో, ఇతర ప్రజా ప్రయోజనాలు కల్పించడం లేదనో, ప్రజలకు సాగు త్రాగు నీరు అందించే నీటిపారుదల ప్రాజెక్టులను ఆపడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. తమకు పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తున్నారని, దీంతో తాము జీవనోపాధి కోల్పోయామని పేర్కొంటూ ఏటిగడ్డ కిష్టాపూర్కు చెందిన పలువురు రైతు కూలీలు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ఉందని, కొందరు వ్యక్తులు ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపలేమని పేర్కొంది. అయితే భూమి కోల్పోతున్న రైతులు, రైతు కూలీలు, నిర్వాసితులకు భూసేకరణ చట్టం కింద చట్టబద్ధమైన పరిహారం అందించడంతో పాటు పునరావాసం, పునరుపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తేల్చి చెప్పింది. నిర్వాసితులకు, బాధితులకు న్యాయం జరిగేలా తాము చూస్తామని భరోసా ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన 175 కేసుల్లో తీర్పు రిజర్వర్ అయిన 3 ధిక్కరణ కేసులు మినహా మిగిలిన 172 కేసులను తామే విచారిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ప్రాజెక్టు భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలయ్యే పిటిషన్లను కూడా తాము విచారిస్తామన్నారు. జూలై చివరి నుంచే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన విద్యుత్ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయాలన్నారు. ఈ ఏడాది రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయడానికి 3800 మెగావాట్లు, వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున లిఫ్ట్ చేయడానికి మొత్తం 6100 మెగావాట్ల విద్యుత్ అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. కావలసినంత విద్యుత్తును సమకూర్చుకుని గోదావరిలోని నీటి ప్రవాహం ఉండే 6 నెలల పాటు నిర్విరామంగా 24 గంటలు సరఫరా చేయాలని సూచించారు. ఏటా దాదాపు 540 నుంచి 600 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసి 45 లక్షల ఎకరాల్లో 2 పంటలకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం వివరించారు. ఎత్తిపోదల పథకాలకు కరెంటు ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు. వచ్చే నెల 10లోగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపు హౌస్ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోయడానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా చేసే అంశంపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్లో సమీక్షించారు. ఏపీ ప్రభుత్వ ఖజానాపై రూపాయి కూడా భారం పడకుండా పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ను కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు కోరారు. గురువారం ఇక్కడ రాజ్భవన్లో గవర్నర్తో అర్ధగంటకు పైగా చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను వివరించారు. 16 పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావడానికి తాను చేయదగినన్ని అన్ని రకాల చర్యలను చేపడతానంటూ గవర్నర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు గురించి, పోలవరం ప్రాజెక్టు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, కష్టాల గురించి వారికి సవివరంగా వారికి అన్ని రకాల డాక్యుమెంట్లతోటి వారి దృష్టికి తీసుకొని వచ్చి పోలవరం విషయంలో జరుగుతున్న, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని, వారి మీద అనవసరంగా వారికి సంబంధం లేకుండా వారి మీద పడుతున్న ఆర్థిక భారాన్ని, అక్కడ జరుగుతున్న అంతులేని జాప్యాన్ని
వారికి సవివరంగా వివరించి వారి యొక్క గుడ్ ఆఫీసర్స్ వారి యొక్క పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా వాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోటి మాట్లాడి వారికి సమన్వయం కూడా ఏర్పడేట్టుగా చూసి ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కానీ ఒక్క రూపాయి కూడా భారం పడకుండా పోలవరం ప్రాజెక్టు అతి త్వరగా పూర్తయ్యేటట్టుగా వారి యొక్క సహాయ సహకారాలను అందించడం జరిగింది. విషయ పరిజ్ఞానం కలిగి ఎంతో ఆలోచన పడిన గవర్నర్ గారు అన్ని విషయాల్ని వారు నా ద్వారా కూలంకషంగా చర్చించి వారు కొన్ని అభిప్రాయాలని నా దగ్గర నుంచి తీసుకొని తర్వాత నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ని తాతయ్య గుంటలో గంగమ్మ జాతర నేటితో ఘనంగా ముగిసింది. 8 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిగిన జాతర అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. తొలుత గంగమ్మ ఆలయంలోని స్తంభానికి అర్చకులు విశ్వరూప ధారణ చేశారు. నీలవర్ణ శోభితమై భక్తులను కటాక్షించే అమ్మవారి వీక్షణ కోసం నగరవాసులు తెల్లవారుజాము నుంచి ఆలయం వద్ద పోటెత్తారు. 3 రోజుల నుంచి నగరంలో ఇంటింటికి తిరుగుతూ నీరాజనాలు అందుకుంటున్న గంగమ్మ పేరంటాల వేషధారి ఆలయానికి చేరుకుని అమ్మవారికి హారతి ఇవ్వటంతో జాతర ముగిసింది. అనంతరం విశ్వరూప మృతికను భక్తులకు పంచిపెట్టారు. హైదరాబాద్ గాయత్రి నగర్లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. హైదరాబాద్లో ఎక్కడా లేని విధంగా అత్యంత వైభవంగా స్వామివారి జయంతి నిర్వహించడం జరుగుతుందని, ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారికి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. निकेतन चक्रपाणे भोगेन्द्र भोग मणिरंजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिभूता लक्ष्मी नारसिंह मम देहि करावलंबम. శ్రీ శారదా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గాయత్రి నగర్ రేపు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క జయంతోత్సవాల్లో భాగంగా మన ఆలయ కమిటీ వారు రేపు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ నుంచి 6 గంటల నుంచి స్వామివారికి లక్ష్మీ నరసింహస్వామి వారికి పంచామృత విశేష అభిషేకము, తదనంతరము స్వామివారికి సహస్రనామ అర్చన, తదనంతరము లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నారసింహ సుదర్శన హోమం, తదనంతరము స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమం. ఆ రోజు రేపు సాయంత్రం 6 గంటలకు స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. విశేషంగా ఈ యొక్క ఆలయము మహాస్వాముల యొక్క తమ అమృత హస్తాలతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరపబడింది. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులతో, అనుగ్రహముతో, ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి కరుణ కటాక్షములతో జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలం చెప్యాల గ్రామానికి చెందిన 64 సంవత్సరాల మోదిగంపెల్లి ఎల్లయ్య రైతు మంటల్లో చిక్కుకుని దుర్మరణం చెందాడు. ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు అగ్నికీలలు ఎగిసి పడుతూ పక్కనున్న చేలకు మంటలు వ్యాపిస్తున్నాయని ఆర్పే ప్రయత్నంలో మంటలు తన చుట్టూ చేరేసరికి తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఇతనికి భార్య, 2 కుమారులు, కూతురు ఉన్నారు.
కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న మోదిగంపెల్లి ఎల్లయ్య మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. డ్రగ్స్ మహమ్మారితో చిత్తవుతున్న యువతరం కోల్పోతున్న భవిష్యత్, ఇలాంటి కీలక అంశాల ఆధారంగా షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీ రొమాంటిక్ క్రిమినల్ మూవీ ప్రమోషన్ లో భాగంగా మూవీ యూనిట్ సభ్యులు ట్రైలర్ ను విశాఖలో ప్రదర్శించారు. యువతరాన్ని చెడు వ్యసనాల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు, తల్లిదండ్రులు నేటి తరం పట్ల చూపించాల్సిన బాధ్యత, ఇలాంటి ప్రధాన అంశాల ఆధారంగా చిత్ర నిర్మాణం జరిగిందని యూనిట్ సభ్యులు తెలిపారు. గతంలో రొమాంటిక్ క్రైమ్ స్టోరీ లాంటి విభిన్న కథనాలతో ఆకట్టుకున్న సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వహిస్తున్న చిత్రం ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందిస్తున్నామని నటుడు FM బాబాయ్ తెలిపారు. కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ టీం మెంబర్స్ అందరికీ, ప్రొడ్యూసర్స్ అందరికీ నా ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను. సందేశాత్మక డైరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారి డైరెక్షన్లో మరొక చిత్రం ఈ నెల 17వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని ప్రజలకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఈ సినిమాని చేయడం జరిగింది. ఈ సినిమాలో ముఖ్యంగా మరి యూత్ స్టూడెంట్స్ వీళ్ళు డ్రగ్స్కి ఏ విధంగా ఎడిట్ అవుతూ ఉన్నారు, మరి ఈ డ్రగ్స్ని సప్లై చేసే ముఠాలు ఏ విధంగా ఉన్నాయి, వీటి మీద ప్రభుత్వం వారు ఎలాంటి చర్య తీసుకుంటున్నారు, అలాగనే ఈ డ్రగ్ ఎడిట్ పీపుల్కి ఏ విధమైన సహకారం ప్రభుత్వం అందిస్తూ ఉంది, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ద్వారా ప్రజల్లో కొంత మార్పు రావాలి, ప్రభుత్వంలో కూడా కొంత మార్పు రావాలన్న ఉద్దేశంతోనే సునీల్ కుమార్ రెడ్డి గారి సినిమా తీయడం జరిగింది. టోటల్గా ఈ సినిమాని
ఒక వైజాగ్లోని 20 థియేటర్లో రిలీజ్ చేస్తాం. సిబ్బంది కొరత అధికంగా ఉండడంతో డ్రైవింగ్ లైసెన్సుల నిర్వహణలో కాస్త జాప్యం జరిగిందని ఖమ్మం ఆర్డీఓ బద్రు నాయక్ తెలిపారు. ఎన్నికల కోడ్ కారణంగా డ్రైవింగ్ లైసెన్సులు, డాక్యుమెంట్లు ప్రక్రియ ఆలస్యం అయిందని ప్రజలకు తెలిపారు. ముఖ్యంగా స్టేషనరీ సమస్య కారణంగా లైసెన్స్ కార్డులను అందించడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రజలు సహనం వహించాలని కోరారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తామని ఆర్డీఓ బద్రు నాయక్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజానికానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మొట్టమొదట ఈ జిల్లాలో మా సిబ్బంది కొరత ఉందండి. ఆ సిబ్బందితో పాటు రాష్ట్రం మొత్తంలో మన ఆర్సీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్సులు మరియు కొన్ని మిషనరీ సంబంధించిన రిబ్బన్స్ అని కొన్ని డాక్యుమెంటేషన్స్ అవ్వడానికి అవరోధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల సరైన టైంలో మా వాళ్ళు టెండర్ ఇవ్వలేకపోయారు. ఆ టెండర్కు ఇప్పుడు మొత్తం ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొంచెం స్టేషనరీలో ప్రాబ్లం ఉందనే ఉద్దేశంతో ఇవాళ ప్రజానీకానికి తిరుమల అలిపిరిలో వైసీపీ నేతలు మొక్కులు చెల్లించుకున్నారు. 23న ఫలితాలతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్న నేతలు ప్రత్యేకించి కాలినడకన స్వామివారిని దర్శించుకునేందుకు ప్రయాణమయ్యారు. వైసీపీ నేత పృథ్వీ కొబ్బరికాయలు కొట్టి కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. ఖచ్చితంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. వాళ్ళు అడుగుతున్నారు, లేదు మేము సినిమాలు చూస్తుంటాం. తిరుమలకి రావడం నిజంగా గొప్ప వరం. అది కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం తిరుమలకి. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎటువంటి ఆటంకం లేకుండా వారికి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మా టీము ఇంకా వస్తున్నారు వెనకాల. మా టీంలో ఉన్న మహిళా కార్యకర్తలు కూడా తలనీలాలు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. సత్యదేవుడు అనంతలక్ష్మి అమ్మవారిని పరిణయమాడిన వేళ భక్తులు పులకించిపోయారు. నమో సత్యదేవ నామస్మరణతో గిరులు మార్మోగాయి. రత్నగిరి రత్నాలు నిండిన నేల వల్లే ఆధ్యాత్మిక స్పోవతో కళ్యాణం కాంతులతో మెరిసిపోయింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తజనులు తరలిరావడంతో అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బ్రహ్మాండ నాయకాయ శ్రీ పంపా తీరవాసాయ. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో తోగర్రాయి వద్ద ఘోరం చోటు చేసుకుంది. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన కారులో ప్రయాణిస్తున్న నలుగురు హుటాహుటీన కిందికి దిగడంతో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా కాలి బూడిదయ్యింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
హైదరాబాద్లో ద్విచక్ర వాహనాలు మాయమవుతున్నాయి. నేరస్తులను వెతికి ప్రయత్నంలో హైదరాబాద్ జీడిమెట్ల పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బైక్ దొంగలను పట్టుకోవాలనే ఉద్దేశంతో వారిపై టార్గెట్ చేసి మళ్లీ పట్టుకున్నారు పోలీసులు. ఈ ఘటనలో 3 అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్ జోన్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మోటార్ సైకిల్స్ 2 వీలర్స్ దొంగతనాలు మరియు ఒక ట్రాక్టర్ దొంగతనం చేసినటువంటి ఒక నేరస్తుని, తర్వాత అతనికి స్టోలెన్ ప్రాపర్టీ రిసీవ్ చేసుకున్న ఇద్దరు నేరస్తుని, టోటల్ 3 నేరస్తుని నిన్న ఉదయం మన జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గారు రమణారెడ్డి, తర్వాత డిఐ గారు సుమను, తర్వాత మా ఎస్ఐ గారు నరసింహ, మా క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి మన ఒక నేరస్తుడు రాతుల సుధాకర్ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుండి టోటల్గా 11 మోటార్ సైకిళ్ళు, ఒక ట్రాక్టర్ను సీజ్ చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా దాదాపు ఒక 1 ఇయర్ స్పాన్లో అతను ఒక నేటివ్ ఆఫ్ మెదక్ డిస్ట్రిక్ట్ అతన్ని అతను వచ్చి ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ సూరారంలో ఒక ఇల్లు కిరాయి తీసుకుని, ఒక రూము కిరాయి తీసుకుని అక్కడ వండుకుంటూ ఆ సూరారం పరిసర ప్రాంతాల్లో అంటే దుల్లిగల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 7 మోటార్ సైకిల్ దొంగతనాలు, తర్వాత మా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మోటార్ సైకిల్ దొంగతనాలు, ఒక ట్రాక్టరు ఇవి దొంగతనం చేయడం జరిగింది. అయితే నిన్న మార్నింగ్ ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా అతని దగ్గర ఉన్నటువంటి ఒక వెహికల్ను అనుమానాస్పదంగా ఉంటే అది చెక్ చేస్తే మా దగ్గర దొంగతనమైనటువంటి వెహికల్గా జగిత్యాల జిల్లా కరీంనగర్ ప్రధాన రహదారిపై నూకపల్లి వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల వద్ద రాజస్థాన్కు చెందిన లారీ బోల్తా పడింది. విజయవాడ నుండి జోధ్పూర్కు మామిడి లోడ్తో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీలో ప్రయాణిస్తున్న 3కి తీవ్ర గాయాలు కావడంతో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎదురెదురుగా మహారాష్ట్రకు చెందిన లారీ స్పీడ్గా రావడాన్ని చూసి దాన్ని తప్పించే ప్రయత్నంలో లారీ అదుపు తప్పి లోయలో పడిపోయిందని తెలిపారు. अच्छा तो हेलो कॉन्टैक्ट नंबर मतलब मोबाइल नंबर वो ही मेरा है, मैं खुद मोटर मालिक हूँ। हाँ कहाँ से आ रहे थे? विजयवाड़ा से जोधपुर जा रहा था। अन्य की गाड़ी थी, नींद में आ रहा था, उसने कट मार दिया। गाड़ी उतर गई। गाड़ी उतरने के बाद में गाड़ी पट्टी खा गई। क्या ला रहे थे विजयवाड़ा से आप लोग? आम ला रहा था वहाँ से। कितने टन नाम था? 20 टन है। ओके, कितने लोग जख्मी हुए? 3 आदमी थे, उसको थोड़ा थोड़ा चोट लगा। बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारी। విశాఖలో రొమాంటిక్ క్రిమినల్స్ ట్రైలర్ ను ప్రదర్శించిన మూవీ యూనిట్. డ్రగ్స్ మహమ్మారితో చిత్తవుతున్న యువతరంపై కథనం. తిరుపతి తాతయ్య గుంటలో ముగిసిన గంగమ్మ జాతర.
అమ్మవారి విశ్వరూప దర్శనంతో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకున్న జాతర. హైదరాబాద్ గాయత్రి నగర్ లో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు. స్వామివారి ఆశీర్వాదాలు స్వీకరించాలని భక్తులకు ఆలయ అధికారులు ఆహ్వానం. మంటల్లో చిక్కుకుని రైతు దుర్మరణం. ఎల్లయ్య మృతితో కుటుంబంలో నెలకొన్న విషాద ఛాయలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.